హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అయిన వాళ్ళని కాదని వెంకటాద్రి మామయ్య చెప్పినా వినకుండా ఇంట్లో పాలేరు పనిగా చేసే రాముడితో రాధ వెళ్ళిపోతుంది. అతన్ని పెళ్లి చేసుకుంటుంది. రాధ వెళ్ళి సంవత్సరం దాటిన తండ్రి నరసయ్య రాధని వెతికించే ప్రయత్నం చెయ్యడు. వెంకటాద్రి మామయ్య మాత్రం రాధ కోసం వెతికి జాడ తెలుసుకొని రాధ దగ్గరికి వెళ్తాడు. రాధ కడు పేదరికంలో ఉండడం చూసి వెంకటాద్రి మామయ్య తట్టుకోలేక తనతో రమ్మంటాడు రాముణ్ణి వదిలేసి. కానీ రాధ ఒప్పుకోదు. పైగా తను 3 నెలల గర్భవతి అని చెప్తుంది. తన తండ్రి నరసయ్యను అడిగి 4 ఎకరాల పొలం ఇప్పిస్తే తమ బతుకు తమ బ్రతుకుతాం అని మామయ్యను అడగమంటుంది. కానీ అది జరగని పని, నరసయ్య ఇవ్వడు అని తేల్చి చెప్పేస్తాడు వెంకటాద్రి. వెంకటాద్రి అడపాదడపా వస్తూ ఆర్థికంగా సహాయం చేస్తుంటాడు కోడలికి. రాధకి కూతురు పుడుతుంది. మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిన వెంకటాద్రి రాకపోవడంతో రాధ చింతిస్తుంది. కానీ వెంకటాద్రి స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు విడుస్తాడు. ఈ విషయం రాధకు తెలియదు. ఈలోగా రాధ జీవితంలో మరొక అగాధం ఏర్పడుతుంది. రాముడు బండి తోలుకు వెళ్ళినప్పుడు లారీ గుద్ది చనిపోతాడు. రాధకు ఏడవడం తప్ప మరో దారి కనిపించదు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. రాముడు పోయి 3 నెలలయ్యింది. రాధ చిక్కి శల్యమయ్యింది. బతికున్న అస్థిపంజరంలా తయారయ్యింది. సుబ్బమ్మ రాధనెంతో ఓదార్చి ఎన్నో సామ్యాలు చెప్పి ధైర్యం నూరిపోసి కాస్త కన్ను తెరిచి పిల్లని చూసుకునేలాగా చేసింది. పిల్లకి వారం రోజుల నుంచి జ్వరం, తిండి తినదు, పాలు తాగదు, మూసిన కన్నెరక్కుండా పడి ఉంది. రాధమ్మ, నువ్వు దగ్గరికి తీయక పిల్ల బెంగ పెట్టుకుంది. దానికోసమన్నా నువ్వు లేచి తిరిగితే గాని వల్ల కాదు అంటూ సుబ్బమ్మ రాధని మందలించింది. రాధ కూతురి స్థితి చూసి భయంతో పిల్లని అక్కున చేర్చుకుని పొదివి పట్టుకుని పిల్ల మంచి చెడ్డలు చూసుకోవడంలో మునిగింది. పిల్ల తేరుకున్నా తల్లి తేరుకునే పరిస్థితి లేదు. ఎలాగ గడుస్తుంది జీవితం? ఎంతకాలం చూస్తుంది సుబ్బమ్మ? ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? రాముడు లేకుండా ఇక్కడ ఎంతకాలం ఉండాలి? తెంపులేని ఆలోచనలతో భయంతో నిండుకొచ్చే కళ్ళు తుడుచుకుంటూ నిద్రపోయే కూతుర్ని బుజ్జగిస్తూ శోకాంధకారంలో మునిగిపోయి ఉంటుంది రాధ ప్రతి రాత్రి. ఒకసారి సుబ్బమ్మ మీ మేనమామకి కబురంపి మీ పుట్టింటికి వెళ్ళిపోమ్మా అంది. లేకపోతే నేను తీసుకువెళ్తాను పదా మీ నాన్న దగ్గరికి అంది. పుట్టింటి గురించి తలుచుకునే ధైర్యం లేదు రాధకి. మామయ్య సమాచారం తెలుసుకుంటే చాలు, ఏదో ఒక దారి చూసుకోవాలి అన్న తహతహతో కొంచెం ఆలోచించి కామాక్షికి ఉత్తరం రాసింది. కామాక్షి, నన్ను మీరందరూ మర్చిపోయి ఉంటారు. నేను రాధని. నా మీద నీకెంత అసహ్యంగా ఉన్నా నన్ను మన్నించు. ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. మా మామయ్యకి ఒక్కసారి కబురు అందజెయ్యి. ఆయన ఊళ్ళో లేకపోతే ఎక్కడ ఉన్నాడో ఏమిటో వివరం నాకు తెలిసేలాగా రాయి. నేను ఎక్కడ ఉండేది ఇందులో వివరంగా రాస్తున్నాను. నువ్వు రాసే ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. కామాక్షి, అశ్రద్ధ చెయ్యకుండా జవాబు రాస్తావు కదా. మా చెల్లి ఎక్కడ ఉందో తెలియక నీకు రాశాను. ఈ విషయాలేమీ మా మామయ్యకే గాని మా నాన్నకి చెప్పవద్దు. తప్పకుండా జవాబు రాయి. 1000 కళ్ళతో చూస్తూ ఉంటాను. నీ స్నేహితురాలు రాధ. కామాక్షి పేర వచ్చిన ఆ ఉత్తరం కామాక్షి తండ్రి చింపి చదివాడు. వెంకట నరసయ్య కూతురు రాధమ్మ రాసిందని తెలియగానే మతిపోయిందతనికి. పెళ్ళానికి చెప్పాడు. వెంటనే నరసయ్య దగ్గరికి బయలుదేరాడు. కామాక్షి తండ్రి పేదవాడైనా నరసయ్యకి మంచి చెడ్డలు చెప్పగల చనువు ఉంది. చొరవ చెయ్యగలడు. రాధ ఉత్తరం రాసిందన్న మాట వినగానే మండిపడి ఆ ఉత్తరం కళ్ళతో కూడా చూడనన్నాడు నరసయ్య. దాని మాట నా దగ్గరెత్తకు సూరన్న, ఏనాడో చచ్చిపోయిందనుకున్నాను అన్నాడు రౌద్రంగా. సూరన్న నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ, అలా అనేస్తే ఎలాగండి నరసయ్య గారు? చిన్నపిల్ల, ఏదో తెలిసి తెలియని వయస్సు. అలా రాసిపెట్టి ఉంది, అయిపోయింది. ఇప్పుడేదో కష్టంలో ఉన్నానని రాసింది. మేనమామగారింకా బతికే ఉన్నారనుకుంటూ ఉంది పిచ్చిపిల్ల. కన్న తండ్రి మీరు కాకపోతే ఎవరాదుకుంటారు చెప్పండి. ఒక్కసారెళ్ళి మంచి చెడ్డలేంటో చూసిరండి అని బోధించబోయాడు. నరసయ్య కాల్చే చుట్ట గుమ్మం అవతలికి విసిరి, సూరన్న, నేనిన్ని మాటల మనిషిని కాను. అది నా కడుపున పుట్టలేదు, సరేనా? యువతల పెళ్లి సంబంధం చూసి 10 రోజుల్లో లగ్నం పెట్టి అంతా చేస్తే ఏం చేసిందయ్యా? కన్న తండ్రి నన్న అభిమానమేమైనా చూపించిందా? నన్ను నలుగురిలో తలెత్తుకునేలాగా చేసిందా? మొండిముండ కొడుకుని కాబట్టి బతికున్నాను గాని
నాకే పౌరుషం ఉంటే ఎందులోనన్నా పడి చావద్దు? ఊరంతా నన్ను చూసి నవ్విన్నాడు. ఈ కూతురెక్కడుంది సూరన్న? నేను కుదిర్చిన సంబంధం కన్నా నా దగ్గర పాలేరుతనం చేసుకున్న కులం తక్కువ వెధవ ఘనుడయ్యాడా దానికి? సూరన్న, ఇన్ని మాటలెందుకు? నేనీ జీవితంలో దాని మొహం చూడడం జరిగే పని కాదు. నన్నిలా బతకనియ్యి, ఇంకా నవ్వుల పాలు చెయ్యకు అన్నాడు. సూరన్నకు ఏమీ పాలుపోక తటపటాయిస్తూ ఊరుకున్నాడు. నరసయ్య ఉడుకెత్తిన ఆవేశం అణుచుకోలేక, సూరన్న, నీకేం తెలుసు నా కడుపులో బాధ? వాళ్ళమ్మ పోయిన దగ్గర్నుంచి పిల్లల్ని నా ప్రాణాల కన్నా ఎక్కువగా పెంచాను. వాళ్ల అందచందాలు చూసుకుందామనుకున్నాను. పెద్దదానికేం ద్రోహం చేశాను చెప్పు? తండ్రి నన్న మర్యాదైనా ఉంచిందా? కాదేమయ్యా. ఇంత బతుకు బతికిన వాణ్ణి నేను ఎంత నవ్వుల పాలవుతానో ఆలోచించింది కాదేమయ్యా. కష్టంలో ఉండని, అది చేసుకున్న పాపమంతా దాన్ని కట్టి కూడపని. కష్టాలు కాక సుఖాల కోసం వెళ్ళిందా? ఏదో మోజు కొద్ది తీసుకుపోయిన వెధవ నిర్వాకం చేస్తాడా దీన్ని? ఏమైతేగాక అవని, దాని మేనమామ గుణాలే వచ్చాయి దానికి. దాని జీవితం వాడి జీవితంలా తెల్లారాల్సిందే అని తేల్చాడాయన. పోనీ నరసయ్యగారు, పుట్టెడాశతో రాసింది పిల్ల, ఒక 100 200 చిల్లి గవ్వ పంపను సూరన్న. నన్నింకేమీ అడక్కు. దానికి నాకు రుణానుబంధం ఏనాడో తీరిపోయింది. సూరన్న ఇంటికి వెళ్ళిపోయాడు. రాధ కామాక్షికి ఉత్తరం రాసిన సంగతి అప్పటికే చాలామందికి తెలిసింది. కామాక్షి ఆ ఉత్తరం చదవమన్న వాళ్ళందరి దగ్గర చదివి వినిపించింది. ఛీ, ఏం బుద్ధులు బాబు! పోయింది పోక మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఉత్తరం రాసిందో అని ఆడిపోసుకున్నారు చాలామంది. పాపం ఏం కష్టాల్లో ఉందోనమ్మా అని ఒకరిద్దరూ జాలిపడ్డారు. ఊళ్ళో ఇంతమంది ఉండగా రాధ తన పేరునే ఉత్తరం రాసిందని కామాక్షికి చాలా గొప్పగా ఉంది. నాకెందుకు బాబు ఇలాంటి ఉత్తరాలు? మొగుణ్ణి పిల్లల్ని చూసుకోవటం తప్ప నాకిలాంటివేమన్నా తెలుస్తాయా, ఏడుస్తాయా అని ఏడవని పిల్లవాణ్ణి లేవదీసి పాలిస్తూ కూర్చుంది కామాక్షి. 2 రోజులు ఆలోచించి సూరన్నే రాధకి ఉత్తరం రాయించాడు. వెంకటాద్రి సంవత్సరం కిందటే పోయాడని ఆ వివరాలన్నీ రాయించాడు. మొక్కిన దేవుణ్ణి మొక్కకుండా మొక్కగా కామాక్షికి పన్నంటి కొడుకు పుట్టాడని రాయించాడు. రాధా ఉత్తరం వాళ్ల నాన్నకి చూపిస్తే ఆయన మండిపడ్డారని, ఆయనకి కోపం తగ్గే వరకు ఎన్ని కష్టాలైనా ఓర్చుకోమని, అయినా ఆడదాని జీవితానికి ఒక హద్దు పద్దు ఉండాలని, లేకపోతే లోకం పక్కున నవ్వుతుందని, ఇప్పటికైనా నిలకడగా బతకమని, శకుంతల అత్తవారింట్లో ఉందని, గోపాలం చక్కగా చదువుకుంటున్నాడని, ఇంకా చాలా సంగతులు రాయించాడు. ఒక 20 రూపాయలు మనీ ఆర్డర్ కట్టించాడు జాలిపడి. ఎప్పుడైనా బెజవాడ వస్తే చూడడానికి రాగలనని హామీ ఇచ్చాడు. ఆడదాని బతుకు అరిటాకు లాంటిదన్న సామెతలన్నీ జ్ఞాపకం చేసి రాముడితో గొడవలు పడక వాణ్ణే నమ్ముకుని వినయంగా బతకమనే సందేశంతో ముగించాడు. ఆ ఉత్తరమంతా రాధ చదవలేదు. మేనమామ పోయాడన్న మాటలతోటే కుప్పకూలిపోయింది. మామయ్య వచ్చి కడుపులో పెట్టుకుంటాడని, పిల్లని పెంచుకుంటూ ఎలాగో కాలం గడపవచ్చని అప్పటిదాకా కొంచెమన్నా ధైర్యంతో ఉన్న రాధ పూర్తిగా కుంగిపోయింది. ఇక ఎవ్వరూ దిక్కులేరు. భగవంతుడు పగబట్టాడు. దారి తెన్నూ లేదు. తండ్రి చేరనివ్వడు. ఆయన కోపం తగ్గేదాకా ఓర్చుకోవాలి. అయ్యో, ఇంకా ఎంత జరిగితే నీ కోపం తగ్గుతుంది నాన్న అని రాత్రింబవళ్ళు ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయింది రాధ. అప్పటికి రాముడు పోయి 4 నెలలు దాటింది. అంతకాలం పాటు చిల్లి గవ్వ సంపాదన లేకుండా రాధని సుబ్బమ్మే చూసింది. మనిషి తేరుకోగానే తన దారి తను చూసుకుంటుందనుకుంది. ఆ దారెటూ కనిపించలేదు రాధకి. మీ ఊరెళ్ళిపోరాదా రాధమ్మ అంది సుబ్బమ్మ మళ్ళీ ఒకనాడు. ఆ ఊళ్ళో ఎవరింటికెళ్ళను సుబ్బమ్మ అని ఏడ్చింది రాధ. పిల్లనెవరన్నా మంచివాళ్లు పెంచుకుంటే ఇచ్చేస్తాను అంది ఏడుస్తూనే. మరి నీ మాటో? నాకు పర్వాలేదు సుబ్బమ్మ, ఏదో దారి చూసుకుంటాను అంది విరక్తిగా. సుబ్బమ్మ మందలించింది. బిడ్డల్ని కన్నాక తల్లిపోతే తండ్రి, తండ్రిపోతే తల్లి పెంచాలి. అంతేగాని ఆ బిడ్డనేయమ్మకో అప్పగిస్తానంటావేంటి? బతుకన్నాక కష్టాలకి సుఖాలకి అన్నిటికీ తలంచాలమ్మా అని మళ్ళీ మళ్ళీ చెప్పింది. నాకు పిల్లని పెంచుకోవాలనే ఉంది. నాకేదన్నా బతుకు తెరువు చూపించు సుబ్బమ్మ అని ఏడ్చింది రాధ. ఏం చెయ్యగలవమ్మా నువ్వు? 4 ఇళ్ల పాచి పని చేస్తావా? ఊడుపులకి కోతలకి వెళ్తావా? రాయి పని రప్ప పని చేస్తావా? నీ వల్ల కాదులేమ్మా అంది సుబ్బమ్మ. రాధకేమీ పాలుపోలేదు. మాలాంటోళ్లలాగా నువ్వు బతకలేవమ్మా. నీకు నచ్చితే ఒక మాటుంది, లేకపోతే ఇంకా నీ దారి నీదే.
నేను మాత్రం ఎంతకాలం ఆదుకోగలనమ్మా? నాకు పిల్ల జల్లా ఉన్నారు. ఆళ్ల కష్టసుఖం చూసుకోవాలి. ఏం మాట సుబ్బమ్మ, చెప్పు, తప్పకుండా నువ్వు చెప్పినట్టు వింటాను, చెప్పు అంది రాధ ఆతృతగా. నువ్వు గొప్పోళ్ల పిల్లవే అనుకో. అయితే మాత్రం నీకు నచ్చినోడి కోసం అన్నీ వదిలేసి కున్ననాడే పేదరాలివైపోయావు. ఇప్పుడింకా నీకేముంది? కులము గోత్రమూ లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు, అవునంటావా? సుబ్బమ్మ, అవన్నీ నువ్వు చెప్పాలా? నాకు తెలియదా? నాకిప్పుడేమీ లేదు. హోరు గాలిలో పెట్టిన దీపంలాగా ఉన్నాను. నాకసలు బతకాలని లేదు సుబ్బమ్మ. ఈ బిడ్డ నా రాముడి బిడ్డ. నా కాళ్ళకి అడ్డం పడుతోంది. దీన్ని చూస్తే నాకు రాముణ్ణి చూసినట్టే అనిపిస్తుంది. దీన్ని పెంచుకోగలిగితే ఎలాగో రాముడి జ్ఞాపకాలతో బతికేస్తాను. కానీ ఎలా పెంచను, ఎలా బతకను? నా బిడ్డని దిక్కులేని దాన్ని చెయ్యలేక నేను వదిలేస్తే ఎవరేం బాధలు పెడతారోనని, ఏ రోడ్ల మీద అడుక్కుంటుందోనని, అమ్మా అమ్మా అని ఎంత అలమటిస్తుందోనని గుండె రాయి చేసుకుంటున్నాను. దుఃఖం దిగమింగుకుంటున్నాను. సుబ్బమ్మ, నేను కూడా బతక్కపోతే నా కూతురేమైపోతుంది? నువ్వేం చెయ్యమన్నా చేస్తాను. సుబ్బమ్మ, నీ దగ్గరే ఉండి ఉంటాను. ఈ కష్టకాలంలో నన్ను భగవంతుడిలాగా ఆదుకున్నావు అని వినయంగా మాట్లాడింది రాధ. సుబ్బమ్మ కాసేపు తటపటాయించి, నీ మీద నాకేం కోపమేంటమ్మా? ఏదో ఒక దారి చూసుకోమన్న మాటే గాని పెద్దిరాజుగారని ఒక ఆయన నాకు బాగా తెలుసు. మనిషి మంచోడు, సజ్జనుడు, బుద్ధిమంతుడు, ఆస్తి పాస్తి కలవాడు. భార్య ఉందనుకో, మగాడికేంటమ్మా అదో ముచ్చట. నిన్ను కష్టపెట్టకుండా, కాలు కిందెట్టనీయకుండా చూసుకుంటాడు. నీ కూతురు నువ్వు నచ్చిన తిండి తిని మెచ్చిన గుడ్డ కట్టి నిక్షేపంలాగుంటారు. సుబ్బమ్మ మాట్లాడుతుంటే తెల్లబోతూ వింది రాధ. వింటుంటే అసహ్యంతో, అవమానంతో కోపం వచ్చేసింది. సుబ్బమ్మ, నేనెలాంటి మనిషిననుకున్నావు? ఇది నీకు ధర్మమేనా? ఏదో కష్టపడి బతికే మార్గం చెబుతావనుకున్నాను. చీచీ, ఇదా నువ్వు చెప్పేది? నా వాళ్ళందరినీ వదులుకొని ఎవరికోసం వచ్చాననుకున్నావు? నా రాముడు నా మనసు నిండా లేడనుకున్నావా? రాముణ్ణి భగవంతుడు వేరు చేశాడు గాని మనుషులు వేరు చెయ్యగలిగేవారా? రాముడు లేనంత మాత్రాన నేనెంత నీచానికి ఒడిగడతాననుకున్నావా? నా ఒంటి మీద చెయ్యి వేసే తహాతెవరికైనా ఉందా? సుబ్బమ్మ, కోపం అనుకోకు. న్యాయమైన మంచి దారి చూపించు. ఏ భోగభాగ్యాలు అక్కర్లేదు. అవన్నీ కాళ్ళదన్నుకునే వచ్చాను. సుబ్బమ్మ, నీ కూతుర్నే అనుకో అని ఏడ్చింది రాధ. సుబ్బమ్మ కాస్త నెమ్మదిగా బుజ్జగించి, నీకు లోకం సంగతి తెలియదు రాధమ్మ. చదువుకొని పెద్ద పెద్ద జీతాలు తెచ్చుకుంటే బతకొచ్చుగాని ఒంటిపాటు ఆడది కష్టపడి బతకాలంటే మొగోళ్ళు నిలవనివ్వరు. తల్లో తండ్రో అయి నోళ్ళో అండ ఉండాలి. నేనివాళిక్కడుంటే రేపెక్కడో ఏ కూతురింటికో కొడుకింటికో పోతాను. నీ దారి నువ్వు చూసుకోవాలి. అడ్డమైన వెధవ కన్నెత్తి చూడకుండా, పన్నెత్తి పలకరించకుండా పెద్దోళ్ల అండ చూసుకోవాలి. అప్పుడే నీ గురించి నన్ను 2-3 రౌడీ ఎదవలు వాకాబు చేశారు తెలుసా? నీకేంటి తెలుసు? ఈ కళ్ళతో కాపాడుతున్నాను. బాగా ఆలోచించుకో అమ్మాయి. తొందరేంటి? కాదు కూడదు. తండ్రి దగ్గరికే వెళ్తానంటావా? పద, తీసుకెళ్ళి దిగబెడతాను. కన్న తండ్రి చంపేస్తాడా, నరికేస్తాడా అంటూ ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. రాధకి మతిపోయి మాట మంచి లేకుండా వింటూ ఊరుకుంది. సుబ్బమ్మ ఇంకా చాలా విషయాలు చెప్పింది. ఒక దారిన పడి సుఖంగా బతికిన వాళ్ల కథలు చెప్పింది. పాడు పనులకి మనసొప్పక కాయా కష్టం చేసుకుంటూ కొన్నాళ్లు బతికి ఏ దుర్మార్గుడో బలాత్కరించగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ల గురించి చెప్పింది. ప్రాణాల మీద తీపితో ఒళ్ళమ్ముకుంటూ బతుకుతున్న వాళ్ల గురించి చెప్పింది. చెప్పి, మగోడి అండ లేకుండా ఈ వయసులో ఎలాగుంటావమ్మా? పోనీ ఆయన ఏ గుళ్ళోనో నీ మెళ్ళో తాడు కట్టి పెళ్లి చేసుకుంటాడు. అలా బాగుంటది అంది చివరికి. నాకు పెళ్ళా? మళ్ళీ పెళ్ళా? 1000 జన్మలకైనా నాకా ఆలోచన కలుగుతుందా సుబ్బమ్మ అని ఏడ్చింది రాధ. నువ్వు ఆలోచించుకో, చిన్నపిల్లవి కావు అని తేల్చేసింది సుబ్బమ్మ. ఆ రాత్రంతా రాధకి కన్ను మూతపడలేదు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోవలసి వస్తుందని, అసలు మనుషులు అంత నీచంగా బతకగలరని అదంతా రాధ ఊహకి అందని విషయం. తలుచుకుంటుంటే గుండెలు చెరువవుతున్నాయి. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, చివరికి ఉంపుడు గత్తెగాన ఎవరికో. రాధ భయంతో గజగజ వణుకుతూ నిర్ధారణ చేసుకుంది ఒక్కసారి శకుంతల దగ్గరికి వెళ్ళాలని. శకుంతల నాన్నతో చెప్పి ఏమైనా దారి తెన్నో చూపిస్తుందేమోనని ఆ ఆలోచన కొంత శాంతపరిచింది. కొంత అదురు తగ్గింది. పిల్లని పొదివికని పడుకుంది.
తెల్లారి సుబ్బమ్మకి చెప్పింది. చెల్లెలి గారి ఊరెళ్తానని. రాధా మొహంలో ఒక చిన్న కాంతి రేఖ, కళ్ళల్లో కొంచెం ధైర్యం తొణికిసలాడాయి. ఒక మహా దౌర్భాగ్యం నుంచి తప్పుకునే ఉపాయం తనకి తోచిందని సంతోషపడింది. మాసిన చీర ఒకటి ఉతికి ఆరేసుకుంది. పిల్లకి తలరుద్ది స్నానం చేసింది. తల దువ్వుకుంది. రాముడు పోయిన తరువాత అప్పుడప్పుడు సుబ్బమ్మే రాధా జుట్టు చిక్కు తీసి ముడేసేది. కానీ రాధ తనకై తను తల ఒళ్ళు చూసుకోలేదు. ఇలాంటి స్థితిలో రాధని చూస్తే తెలిసిన వాళ్ళెవ్వరూ పోల్చుకోలేరు. పెద్దింటి పిల్ల అని కూడా తెలుసుకోలేరు. మనిషి చిక్కిపోయి మొహంలో అందం పోయి ఎప్పుడూ కన్నీళ్లు నిండే కళ్ళతో పుట్టెడు దుఃఖంలో ఉన్నట్టు కనిపిస్తుంది. శుభ్రమైన గుడ్డల్లేవు. నల్లటి గాజులు 4 తప్ప ఒంటిమీద ఎక్కడా ఏమీ లేవు. రంగు కూడా చాలా తగ్గింది. భగవంతుడు శాపం పెట్టి తయారు చేసిన దీనురాలిలా ఉంది. వెంకటాపురం దారి అది నీకు తెలుసును అంది సుబ్బమ్మ అనుమానించి. మా మామయ్య ఎప్పుడో చెప్పాడు. ఏలూళ్ళో దిగి బస్సు వాళ్ళనడిగితే చెప్పరా? పర్వాలేదు, వెళ్తాను అంది రాధ. మధ్యాహ్నం నుంచి బయలుదేరింది రైలుకి పిల్లని తీసుకుని. వెంకటాపురం మెట్ట ప్రాంతం. బొత్తిగా వర్షం మీద ఆధారపడక్కర్లేకుండా పెద్ద రైతులు బోరింగులు వేయించుకున్నారు. సంవత్సరమంతా ఏదో ఒక పంట ఉంటుంది పొలాల్లో. అపారాలెక్కువగా పండుతాయి. మామిడి తోటలు, బత్తాయి తోటలు, సపోటా తోటలు విస్తారంగా ఉంటాయి. మొగాళ్ళెప్పుడు పొలం పనులతో మునిగి తేలుతుంటారు. ఆడవాళ్లు కూడా వాళ్లకి అమర్చి పెట్టడంతోనో ఇంట్లోకొచ్చి పడే జొన్నలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసలు లాంటి అపారాలన్నీ బాగు చేసుకుని ఎండబోసుకుని ఎత్తిపెట్టుకోవడాలతోనో సతమతమవుతూ ఉంటారు. ధాన్యం పండే ప్రాంతపు రైతుల కుటుంబాల్లో ఉండే సుఖం, విశ్రాంతి వాళ్లకుండవు. మనుషులు కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కారు. నాగరికంగా ఉండరు. ఎప్పుడూ కష్టపడి డబ్బు సంపాదించి ఆస్తులు కూడబెట్టుకోవడం వాళ్ల ధ్యేయం. శకుంతల అత్తవారు బాగా కలిగిన వాళ్లే. పెద్ద పెంకుటిల్లు, గోడ్ల చావిళ్ళు, 4-5 పాలేళ్ళు, పెద్ద ఎత్తులోనే ఉన్నారు. అయినా ఇంట్లో ఆడవాళ్లకి చాకిరీ తప్పదు. పరికిణి నలగనివ్వక, తల చెరగనివ్వక సుతారంగా తిరిగే శకుంతల ఇప్పుడు ఇంట్లో చాకిరీకి అలవాటు పడింది. సమయానికి పాలేళ్లు ఇంట్లో లేకపోతే జొన్నల్లో పొట్టు వేయడం కూడా నేర్చుకుంది. వాళ్ళత్తగారు కొంచెం నోరున్న మనిషి. ఆ నోటికి కొడుకుతో పాటు కోడలు కూడా లొంగిపోయింది. శకుంతల మీద అత్తగారి తర్వాత ఆడబిడ్డ అజమాయిషీ కూడా ఉంది. శకుంతల ఆడబిడ్డ శకుంతల మొగుడి కన్నా 5-6 ఏళ్ళు పెద్దది. 10 ఏళ్ల కిందటే భర్త పోయాడు. పిల్లలు లేరు. పుట్టింట్లో ఉంటుంది. మనిషి రంభలా ఉంటుంది. మొహాన్న బొట్టు, గాజు పూస లేకపోయినా అందంగా కనిపిస్తుంది. మనసు చాలా వక్రం. ఎప్పుడూ దెప్పుళ్లతో, సూటిపోటి మాటలతో మరదలు ఏడిచే వరకు వెటకారాలు చేస్తుంది. అత్తగారు గాని మొగుడు గాని ఆ మనిషిని మందలించరు. ఎప్పుడూ రాధా సంగతి ఎత్తి నవ్వుతూ ఉంటారు అత్త ఆడబిడ్డలు. యువతల లగ్నం పెట్టుకుంటే లేచిపోయిందే, ఎంత గుండెలు తీసిన బంటే అంటుంది ఆడబిడ్డ. ఇంకా నయం, దేవుడు మన పక్షాన్నున్నాడు. ఆ 3 ముళ్ళు పడ్డాకపోయింది గాదు అప్రదిష్ట. ఫలానా వాళ్ల కోడలు పాలేరు వెధవతో పోయిందమ్మా అంటే అందరూ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవలసి వచ్చేది అంటుంది అత్తగారు. అప్పటికే శకుంతల మొహం చిన్నబోతుంది. ఏమో అదెలా పోయిందో మీరెవరు చూసుకోలేదు అని కుతూహలంగా అడుగుతారు అత్తో ఆడబిడ్డో మళ్ళీ. గ్రంథం ఎంతకాలం నుంచి నడుస్తుందో మంచం మించి లేచి వెళ్ళిన మనిషి మళ్ళీ వచ్చి పడుకుంటుందనుకుంటారు గాని ఊరుదిలిపోతుందనుకుంటారా పాపం అంటారు రెండో వాళ్ళు తమ వంతుగా. శకుంతలకి కళ్ళు నిండిపోయి చెంపలు తడిసిపోతూ ఉంటాయి. పన్నెత్తి ఒక్క మాట కూడా అనదు. అమ్మా కూతుళ్ళింకా చెప్పుకుంటూనే ఉంటారు. ఆడబిడ్డ లక్షణాలు శకుంతలకి కాపురానికొచ్చిన ఏడాది వరకు అంతుపట్టలేదు. ఒకసారి ఆడబిడ్డ అకస్మాత్తుగా జబ్బు చేసి పడుకుంది. మళ్ళీ 6 నెలలకి అలాంటి జబ్బే చేసింది. అప్పుడు తెలిసింది ఆడబిడ్డకి 3 నెలలు దాటితే ఏదో మందు మింగిందని. ఆశ్చర్యపోయింది శకుంతల. ఈ పతివ్రతేనా అక్కయ్యని దెబ్బుతోందని ఆగ్రహంతో చీదరించుకుంది. ఆ తల్లి కూతుళ్ళు రాధ గురించి ఎప్పుడూ వెటకారాలు మానరు. శకుంతల కళ్ళనీళ్లు పెట్టుకోవడం ఎప్పుడైనా మొగుడు చూస్తే, నీ అక్క లేచిపోగాలేంది, వాళ్ళంటే వచ్చిందా నీకు, ఎందుకా ఏడుపు అంటాడు వెక్కిరింతగా. ఇంటి కోడలు అత్త ఆడబిడ్డలకు సేవలు చేస్తూ కిక్కురు మనకుండా భర్తతో గుట్టుగా కాపురం చేసి పిల్లల్ని కంటూ జీవితం గడపాలని అతని అభిప్రాయం. అతను ఊళ్ళో పెద్ద, తగవులు తీర్చే మనిషి, గుణవంతుడు. పాఠక జనంలో ఎవరికే పేచీలు వచ్చినా సమర్థించగలవాడు. అలాంటి పురుషుణ్ణి భర్తగా పొందగలిగిన శకుంతల చాలా అదృష్టవంతురాలని ఊళ్ళో చాలామంది అభిప్రాయం.
శకుంతల కొత్త రోజుల్లో దిగులుపడి ఏడ్చేది గాని రాను రాను బండబారింది. కొడుకు పుట్టిన తరువాత అత్తింటి పరిస్థితులకు అలవాటు పడిపోయింది. రాధ గురించి శకుంతల ఎన్నోసార్లు తలుచుకొని బాధపడింది. ఎక్కడుందో, ఏమైపోయిందో, ఎలా ఉందో అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి చూస్తే బావుండనుకుంటుంది. అక్కయ్య ఇంత హఠాత్తుగా వస్తుందని శకుంతలకేం తెలుసు? వెంకటాపురానికి 2 మైళ్ళ దూరంలో ఏలూరు బస్సు దిగి 1 గంట సేపు చెట్టు కింద కూర్చొని 2 ఎడ్ల బళ్ళు వెళ్తుంటే 1 రూపాయి ఇచ్చి బండి ఎక్కింది రాధ. పొద్దు బాగా వాలిపోయింది. గతుకుల దారిలో బండి నెమ్మదిగా నడుస్తుంది. రాధ పిల్లని ఒడిలో పడుకోబెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంది. తను కోడలిగా 1 నగలతో మేనా ఎక్కి వైభవంగా వెళ్లవలసిన చోటుకి ఇప్పుడింత దీనంగా ఈ పరిస్థితుల్లో వెళ్లవలసి వచ్చింది. ఇది విధి విలాసం కాకపోతే ఇంకేమిటి? తనని చూడగానే శకుంతల ఏమనుకుంటుందో, ఏ మాటలంటుందోనని రాధకి బితుకుగానే ఉంది. కానీ వెళ్లకుండా సిగ్గుపడి ఊరుకునే సమయం కాదిది. భగవంతుడు ఉన్నాడు ఆ పైన అని మనసు నిబ్బరం చేసుకుంటుంది. దూరంగా ఇళ్ళు పాకలు కనిపిస్తున్నాయి. కను చీకటి పడింది. 2-3 పిల్లలు బండి వెనకాల పడ్డారు. ఊళ్ళోకొచ్చాం, ఎక్కడ దిగుతావు అన్నాడు బండి మనిషి. శకుంతల మొగుడి పేరేమిటో తెలియక రాధకి శకుంతల అనే ఆవిడ ఈ ఊళ్ళో ఉంది, వెంకట నరసయ్య గారి అమ్మాయి, నువ్వే కొంచెం వాకాబు చెయ్యి బాబు అని ప్రాధేయపడింది. ఏ ఊరి పిల్లనిచ్చారో చెప్పింది. కులం గోత్రం చెప్పింది. ఎంత వయసో చెప్పింది. బండి మనిషి గ్రహించుకుని రత్తమ్మగారి కోడలమ్మా, ఆ ఏమవుద్ది నీకు అని అడిగాడు. రాధకి అప్పటి వరకు తోచలేదు తను ఫలానా అని ఎవ్వరికీ చెప్పకూడదని. మా ఊరే, మాకు తెలుసులే, ఒకసారి చూసి వెళదామని వచ్చాను అంది. కూతుర్ని నిద్రలేపి ఏడవకుండా సముదాయించి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఒక పెద్ద పెంకుటింటి ముందు బండి ఆగింది. రాధ దిగి కూతుర్ని భుజం మీద వేసుకుంది. ఈ ఇల్లేనా? నీకు తెలుసేమో, రత్తమ్మగారి కోడల్ని పిలుస్తావా అంది బండి మనిషితో. రత్తమ్మగారో, మీ ఇంటికి చుట్టాలొచ్చారండో అని పొలికేక పెట్టాడు బండి మనిషి. అప్పటికే బండి వెనకాల పిల్లలు ఇంట్లోకి పరిగెత్తి అందరికీ చెప్పేశారు. రత్తమ్మ గబగబా వీధి గుమ్మంలోకొచ్చింది. రాధని చూసి తెల్లబోయింది. శకుంతల ఉందా అండి అంది రాధ. ఎవరు నువ్వు అంది రత్తమ్మ. శకుంతల నాకు తెలుసండి, ఒకసారి చూద్దామని వచ్చాను అంది రాధ. ఏ ఊరు మీది అంది రత్తమ్మ. శకుంతల వాళ్ల ఊరేనండి. శకుంతల లేదా అండి? అంతలో శకుంతల వచ్చింది. తెల్లబోతూ అమితాశ్చర్యంగా చూసింది. అలా చూస్తావేంటి? మీ ఊరేనంట, నీకు బాగా తెలుసునంట అంది అత్తగారు. శకుంతల చేష్టలుడిగినట్టు చూస్తోంది. అక్కయ్యేనా? ఇలా ఉందేమిటి? పాత చీర, ముడి, బోసిమొహం ఇంత చిక్కపోయి ఏమిటిలా ఉంది? ఎక్కడ్నించి వచ్చిందిప్పుడు? అక్కయ్యేనా? నేను శకుంతల, మర్చిపోయావా? చిన్నప్పుడెంత స్నేహంగా ఉండేవాళ్లం, నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది, బాగున్నావా అని ధైర్యంగా గబగబా మాట్లాడింది రాధ. శకుంతల కళ్ళు నిండుకొస్తున్నాయి. ఎలా పలకరించాలో తెలియలేదు. వచ్చిన మనిషెవరో తెలిస్తే ఈ ఇంట్లో రాక్షసులు శూలాల్లాంటి మాటలతో దాన్ని కుళ్ళబొడిచేస్తారు. ముందు ఆ సంగతి తెలియకుండా చూడాలి. అతి ప్రయత్నం మీద తమాయించుకుని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ నిన్నెందుకు మర్చిపోతాను, రా, నించున్నావేం, లోపలికి రా అని పలకరించింది. చుట్టూ మూగిన పిల్లల్ని కసిరి, పోండి, ఏం చూస్తారిక్కడ, బాగుంది వరస, పోయి తిళ్ళు తినండి అంటూ తరిమేసింది. పోయినట్టే పోయి మళ్ళీ తిరిగొచ్చారు పిల్లలందరూ. నీ కూతురా, ఏం పేరు అంటూ పిల్లని ఆప్యాయంగా అందుకోబోయింది శకుంతల. రాజేశ్వరి. శకుంతల చేతుల్లోకి వెళ్ళలేదు. భయంగా తల్లి మెడ కావలించుకుంది. రా, లోపల కూర్చుందువు గాని అంటూ శకుంతల రాధని దక్షిణం వైపు తన గదిలోకి తీసుకెళ్ళింది. లోపలికి పోయిన రత్తమ్మ శకుంతలని పిలిచి, పాలేళ్ళు పాలు తెచ్చారమ్మాయి, 4 పిడకలు దాలిపడేసేళ్ళు, ఆ మనిషితో ఎంతసేపు మాట్లాడుకున్నా పర్వాలేదు అని పురమాయించింది. రాధని తన గదిలో చాపవేసి కూర్చోబెట్టి శకుంతల లోపలికెళ్ళింది. గబగబా దాలి రాజేసింది. ఎవరా మనిషి? ఏమిటి చూస్తుంది నిన్ను? రేపు కూడా ఉంటుందా అంది రత్తమ్మ. నాకు తెలియదత్తా, ఉండదులేండి అనేసి శకుంతల జేవురించిన మొహంతో రాధ దగ్గరకొచ్చింది. శకుంతల, ఇది ఆకలని ఏడుస్తుందే, అన్నం ఉడికితే కొంచెం పెడతావా అంది రాధ. శకుంతల మళ్ళీ లోపలికి వెళ్ళి చిన్న పళ్ళెంలో అన్నం కూర కలిపి తీసుకొచ్చింది. అయ్యో అయ్యో, మన పిల్లలు తినే పళ్ళెంలో పెడతావా అని రత్తమ్మ గోల పెడుతూనే ఉంది. రాధ కూతురికి అన్నం తినిపించి మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుంది.
శకుంతల ఆడబిడ్డ 4 రోజుల నుంచి అంతుబట్టని రోగంతో మంచం పట్టింది. అయినా ఊరుకోలేక ఎవరే వచ్చారు అని తల్లిని వాకాబు చేసింది. ఏమోనమ్మ, అదెవత్తో తలమాసింది, స్నేహితురాల్ని చూద్దామని వచ్చిందట అని చేతులు తిప్పింది రత్తమ్మ. ఇరుగు పొరుగు వాళ్ళు 4-5 వచ్చి కాసేపు రాధని యగాదిగా చూసి వెళ్లారు. రాధ శకుంతల కొడుకుని దగ్గరికి తీసుకుంటే చక్కగా వచ్చి కూర్చున్నాడు. పిల్లాడు బొద్దుగా అందంగా ఉన్నాడు. చేతులకి ఒత్తులు, మెళ్ళో పులిగోరు పతకం, మొలకి గజ్జెలు, కాళ్ళకి కడియాలు, చిన్న కృష్ణుడిలాగా ఉన్నాడు. పలకరిస్తే ముద్దు ముద్దుగా మాట్లాడాడు. పొలం నుంచి శకుంతల మొగుడొచ్చాడు. స్నానం చేసి అన్నం తిని వీధిలోకి పోయాడు. ఆడవాళ్లు అన్నాలు తినేటప్పుడు రాధని కూడా పిలిచింది శకుంతల. విస్తరాకులో అన్నం పెట్టింది. ఏమీ అనుకోకు అన్నట్టు ఆప్యాయంగా చూసి, కూర్చో, భోంచేయ్, మా కూరలెలా ఉంటాయో నీకు అంటూ అన్నం వడ్డించింది. రాధ శకుంతలనేమీ పలకరించకుండా అన్నం తిని ఆకు తీసేసి చేతులు కడుక్కు వచ్చి శకుంతల గది పక్క వసారాలో కూర్చుంది. అత్తగారి సనుగుళ్లన్నీ పెడచెవిన పెట్టి గబగబా పనులన్నీ తెమిల్చుకొని కొడుకుని నిద్రపుచ్చి వసారాలోకి వచ్చింది శకుంతల ఆరాటంతో. అంతవరకు అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒక్క మాటన్నా మాట్లాడుకోలేదు, మొదటి పలకరింపులు తప్ప. శకుంతల ఒళ్లంతా రాధని చూసిన దగ్గర నుంచి ఒకే వరసన వణుకుతోంది. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. మనసు అక్క మీద పెట్టుకుని పనులన్నీ చేసింది. పిల్లాడు నిద్రపోగానే వసారాలోకొచ్చి పడింది. అక్కయ్య, ఏమిటే ఇది, ఇలా ఉన్నావేమిటే అంటూ బిక్కమొహంతో దగ్గరకొచ్చి కూర్చుంది. నువ్వు వెళ్ళేటప్పుడు సింగపూరు చీటీ పరికిణి, పట్టు ఓణి, జిగినీ గొలుసు, జడగంటలు, గాజులు, ఉంగరాలు శకుంతల అని అడ్డుపడింది రాధ. ఇప్పటిదాకా అవన్నీ ఉంటాయా అంది రాధ దీనంగా. రాముడేమయ్యాడు, మీరిద్దరూ కలిసిలేరు అంది శకుంతల ఆశ్చర్యపోతూ. రాధ ధారపాతంగా జారిపోతున్న కన్నీళ్లతో అంతా చెప్పింది. శకుంతల ఎక్కడికక్కడే అదిరిపడుతూ వింది. రాధతో పాటు కళ్ళనీళ్లు కారుస్తూ దుఃఖపడుతూ నిర్ఘాంతపోతూ వింది. చూస్తుండగానే నా బతుకు తల్లకిందులైపోయింది శకుంతల. మామయ్య ఉంటే నాకీ తిప్పలు రాకపోను. సూరన్న రాసిన ఉత్తరం అలా ఉంది. ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఏ ఆశ లేదు. ఈ పిల్ల కాళ్లకడ్డం లేకపోతే నా ప్రాణాల కోసం నేనింత దేవులాడేదాన్ని కాదు అంది రాధ. శకుంతల, నేను మాత్రం నీకేం సాయం చేయగలనక్కయ్యా అని దీనంగా ఏడ్చింది. నీకెలా తోస్తే అలా చెయ్యి శకుంతల. నా కూతుర్ని నీ దగ్గర ఉంచేసి నా దారిన నేను చూసుకుందామనిపించింది చాలాసార్లు. తర్వాత నువ్వే దీనికి అమ్మవి. అమ్మో, నా దగ్గరే వీళ్ళకేమని చెప్పను. తర్వాత నిజం చెప్పేయ్. నీకు తెలియదక్కయ్యా, వీళ్ళు జాలి దయాలేని మనుషులు. రోజూ నన్నిన్ని విధాలా దెప్పి ఏడిపిస్తూ ఉంటారో నీకు చెప్పినా బాగుండదు. మా ఆడబిడ్డ మాయరోగంతో పడుకుంది కాబట్టి గాని లేకపోతే మనం ఒకరితో ఒకరం మాట్లాడుకునే దారి కూడా ఉండేది కాదు. నాకు తెలిసిన తరువాత ఇప్పటికీ 3వసారి నెల తప్పితే మందు మింగడం. వీళ్ల వంశమర్యాదలకి మన వంశమర్యాదలు సరిపోయాయి కావట. విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. బొత్తిగా మంచి చెడ్డలు తెలియని మూర్ఖులు, ఉత్త గొడ్లలాంటి మోటువాళ్లు అని కాసేపు అటూ ఇటూ చూసి మళ్ళీ మొదలుపెట్టింది. కొంపలో నుంచి ఎక్కడికైనా పోదామని ఒక్కోసారి ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. పాలేళ్లు ఉన్నా ఇంటి నిండా పనే. రాత్రుళ్ళు తలదువ్వుకుంటే ఎందుకా సానితాని వేషాలు అంటుంది మా అత్తగారు. కొత్తలో 2-3 సార్లు సెంటు రాసుకుంటే అందరూ వింతగా చుట్టుమూగారు, తెగ వెటకారాలు చేశారు. అంతా దున్నపోతులు వీళ్ళు. వీళ్ళకి మనకి యోజనాల అంతరం ఉంది. ఈ ఇంట్లో మరీ ఘోరం. అంతా మా అత్త పెత్తనం. ఆవిడ గీచిన గీటు దాటడు మా ఆయన. మా ఆడబిడ్డ ముండ లేకపోతే ఇంత అద్దన్నం అయ్యేది కాదు. నేను ఆయన మాట్లాడుకుంటే ఓర్చలేదు. మేమిద్దరం ఒక్క గదిలో పడుకుంటే కళ్ళు కుట్టుకుంటుంది. తలచెడి పుట్టింటికి చేరిన దాన్ని ఏమీ అనకూడదని మా ఆయన నన్నే చివాట్లేస్తారు. అక్కయ్య, నాకొక్కొక్కసారి భరించలేనంత ఏడుపొస్తోందే. నీ గురించి ఎన్నిసార్లు అనుకుంటానో. ఈ సంబంధం తప్పించుకుని నువ్వు చాలా మంచి పని చేశావక్కయ్యా. లేకపోతే ఈ నరకంలో పడిపోయేదానివి. కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా 6 నెలలు బతికినా చాలంటారు. నువ్వు 3 ఏళ్లైనా ఎంతో సంతోషంగా బతికావు. నాకు ఒక్కరోజు కూడా సంతోషం లేదు. కళ్ళల్లో నీళ్లు తిరగని రోజు ఉండదు. ఏం పాపం చేసుకున్నామో ఇద్దరి జీవితాలు ఇలాగైపోయాయి అంటూ శకుంతల వలవలా ఏడుస్తూ మనసులో బాధంతా వెళ్లబోసుకుంది. నువ్వెవరో తెలిస్తే నీ కూతుర్ని నేను పెంచుతానంటే నన్నీ సంసారం చెయ్యనిస్తారా? అసలు మా ఆయన ఒప్పుకుంటాడా? నన్నేం చెయ్యమంటావ్ అంది ఏడుస్తూనే.
రాధ వెర్రిచూపులు చూస్తూ వింది. ఇదేమిటి, శకుంతల బతుకు ఇలా ఉందా? ఇంత బాధపడుతోందా? అయ్యో, శకుంతల సంతోషంగా బతకడం లేదా? ఇదేమిటి? చెల్లెలు నిలువెల్లా దుఃఖసాగరంలో మునిగి ఉన్నట్టనిపించింది రాధకి. తన దుఃఖం గుర్తే రాలేదు. ఇదంతా నాన్నకి తెలుసా అంది ఆతృతగా. అంతా తెలుసు, ఎన్నిసార్లో చెప్పాను, ఏమీ పట్టించుకుంటాడు. అంతే మరి, ఓర్చుకోవాలి, సంసారం గుట్టుగా చేసుకోవాలి అన్నాడు. అమ్మ ఉంటే ఎంత బావుండేదక్కయ్యా. ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంతా తల్లి మేలంటారు. అమ్మ ఉంటే మన బాధలు అర్థం చేసుకునేది. అవును శకుంతల, నేను అలాగే అనుకుంటాను చాలాసార్లు. అమ్మ ఉంటే బాగుండేది, మామయ్య ఉంటే బాగుండేది, రాముడు ఉంటే బాగుండేది. మన దురదృష్టాలు ఇలా ఉంటే వాళ్ళందరూ ఎలా ఉంటారు? శకుంతల, నువ్వేదో స్వతంత్రంగా బతుకుతున్నావని పిల్లభారం నీ మీద పెట్టబోయాను. ఏదో అన్నాను గాని, పిల్లని పెంచుకోటానికైనా నేను బతుకుతాను. దాన్ని చూస్తే నాకు రాముణ్ణి చూసినట్టు ఉంటుంది. నేనిక బతికేది దానికోసమే. నేనసలు ఎందుకొచ్చానంటే, నా గురించి నువ్వొక్కసారి నాన్నకి చెప్పకూడదా? రాముడు పోయాడని చెప్పు, ఎక్కడా దిక్కు లేకుండా ఉన్నానని చెప్పు. ఇంకా నా మీద కోపం ఎందుకు ఆయనకి? నాకు నాన్న ఒక్కడే ఆధారం కాబట్టి ఇంత సిగ్గు విడిచి అడుగుతున్నాను. నాకింత భిక్ష పెట్టమను. ఆయన సిరి సంపదల్లో నాకేమీ హక్కుల్లేవు. నా మీద జాలిపడి నాకింత దారి చూపించమను. శకుంతల, నేను ప్రాణప్రదంగా ఎంచుకున్న రాముడు పోయినాడే నా జీవితం ధ్వంసమైపోయింది. ఎలాగో బతకాలి చంటిదాని కోసం అంది రాధ కన్నీళ్లు తుడుచుకుంటూ. నువ్వు సుబ్బమ్మ దగ్గరే ఉండక్కయ్యా. నేను రేపే నాన్నకి ఉత్తరం రాస్తాను. ఆయన నీ కోసం మనిషిని పంపిస్తాడు. నీ పరిస్థితంతా రాస్తాను. నీకేం పర్వాలేదు అని ఓదార్చింది శకుంతల. ఉత్తరం కాదు శకుంతల, నువ్వే వెళ్ళి మాట్లాడకూడదా? అయ్యో, ఇంత తొందరగా కదలనిస్తారా నన్ను? ఇప్పుడెందుకు, ఏం పని అని 1,00,000 ఆరాలు తీస్తారు. అయినా రేపు ఉత్తరం రాసేస్తాను. 2-3 రోజుల్లో వెళ్తాను. రాధా మనసు బాగా కుదుటపడింది. పడుకో శకుంతల, మన మాటలెవరన్నా వింటే బాగుండదు. నేను చీకట్నే వెళ్ళిపోతాను. నన్ను బస్సు దగ్గరికి పంపించు కొంచెం. చాలా రాత్రయింది, పడుకో వెళ్ళి. ఇలాంటప్పుడు పడుకుంటే నిద్ర పడుతుందా? ఇన్నాళ్లకి కలిశాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో చెప్పక్కయ్యా, ఇంకా చెప్పు. అక్కా చెల్లెళ్ళు తెల్లవార్లు మాట్లాడుకుంటూనే ఏడుస్తూనే ఉన్నారు. ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకున్నారు. ఒకరి మాటలతో ఒకళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. రాధని ఓదార్చింది గాని శకుంతలకేమీ నమ్మకం లేదు తండ్రి రాధని చేరదీస్తాడంటే. రాధ వెళ్ళిపోయిన తరువాత తండ్రి ఎంత కోపం తెచ్చుకున్నాడో, ఎంత అసహ్యించుకుని వదిలేశాడో ఆలోచిస్తే శకుంతలకి తెల్లవాళ్ళు నిద్రపట్టలేదు. అక్కయ్య ఇంత దిక్కులేని స్థితిలో నా దగ్గరకొస్తే నేనేమీ చెయ్యలేనా అన్న బాధతో శకుంతలకేమీ పాలుపోలేదు. తెల్లవార్లు కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. చీకట్నే రాధ వెళ్ళిపోయే ఏర్పాట్లు చేసింది శకుంతల. తను కట్టుకునే చీరలు 4 అత్తగారి కంటపడకుండా సంచీలో పెట్టింది. 25 రూపాయలుంటే ఇచ్చింది. రాజేశ్వరి నెత్తుకొని ముద్దు పెట్టుకుంది. అక్కయ్య, నువ్వేమీ తొందరపడకు, పర్వాలేదు అని ధైర్యం చెప్పింది రాధకి. ఆ ఒక్క రాత్రే కొంచెం శాంతంగా నిద్రపట్టింది రాధకి. అంతలో చెల్లెల్ని వదిలి వెళ్లాలంటే దిగులు ముంచుకొచ్చింది. శకుంతల, వెళ్తానే, మీ ఆయన్ని, నీ ఇల్లు వాకిలి అంతా చూశాను. నీకేం పర్వాలేదు, బెంగ పెట్టుకోకు, నా మాట మర్చిపోకు అని బండెక్కింది. శకుంతల కళ్ళు ఒత్తుకొని నెమ్మదిగా, అక్కయ్య, మనుషులం బతికే ఉంటే ఎప్పటికైనా కలుసుకుంటాం. నువ్వెప్పుడు విరక్తి పెట్టుకోకే, పిల్ల ఉందని మర్చిపోకు అని చివరిసారిగా చెప్పింది. రాధ చలికి పమిట చెంగు భుజాల చుట్టూ కప్పుకొని కూతుర్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కొంచెం తేటపడ్డ మొహంతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్తానే అంది. వెళ్తున్న బండిలో నుంచి రాధ శకుంతల కనబడేంత వరకు చూసి కళ్ళు తుడుచుకుంది. బండి కనపడకపోయినా శకుంతల ఎంతోసేపు వాకిట్లోనే నించుంది. శకుంతల ఆనాడే తండ్రికి ఉత్తరం రాసింది. రాధ ఎలా వచ్చిందో ఏమిటో అంతా వివరంగా రాసింది. అక్కయ్యని చూస్తే కడుపు తరుక్కుపోయింది నాన్న. మాసిపోయిన గుడ్డలు, ఒళ్ళు, ఎవరో ముష్టిదానిలాగా ఉంది. రాముడున్న 3 ఏళ్ళు ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకునేవాడట. పెద్దమ్మాయి గారు అని పిలిచేవాడట. అతనికి 100 ఏళ్ళు నిండాయి. అక్కయ్య పిల్ల కోసమే బతుకుతుంది. ఇప్పుడెక్కడుండడానికి దారి లేదని చెప్పింది. నువ్వు దయతలిస్తే గాని అక్కయ్యకి దిక్కులేదు. జరిగిందంతా ఇప్పుడు తలుచుకుని ఏం ప్రయోజనం నాన్న? మన ఇంటికి తీసుకొచ్చేస్తే అక్కయ్య పుట్టి పెరిగిన చోటే ఆ బిడ్డని పెంచుకుంటూ కాలం గడిపేస్తుంది. నీకు చెప్పగల వాళ్ళం కాదు. అక్కయ్య కూడా నీ కడుపున పుట్టిందే కదా నాన్న. నాకు అన్నీ ఇచ్చి పంపించావు. అక్కయ్యకి ఎర్రని యగాని కూడా ఇవ్వలేదు.
అక్కయ్య మాత్రం ఏం తప్పు చేసింది నాన్న? తనకిష్టమైన పేదింటి కుర్రాణ్ణి చేసుకుంది. ఆ పెళ్ళి నువ్వే చేస్తే అక్కయ్య ఇల్లు కదిలేదా? దాని కర్మ అలా కాలింది. ఈ కష్టంలో నువ్వు కాకపోతే ఎవరు ఆదుకుంటారు? ఆ బిడ్డతో ఎలా బతుకుతుంది? సూరన్నని పంపు నాన్న, తీసుకొచ్చేస్తాడు. పుట్టి పెరిగిన చోటే ఉంటుంది. అక్కయ్య ఇంకా విరక్తి పెట్టుకుంటే ఏ మందో మాకో తిని చచ్చిపోతుంది నాన్న అని చాలా జాలిగా రాసింది. ఆ ఉత్తరం చదివి వెంకట నరసయ్య బొటపటాన కన్నీళ్లు కార్చాడు. ఆ రోజంతా మతిపోయిన వాడిలాగా ఆలోచించాడు. సూరన్నని కబురంపి ఒక 1000 రూపాయలిచ్చి రాధ దగ్గరికి వెళ్ళమన్నాడు. నా తనువు దాటిపోయేదాకా ఈ ఊళ్ళో కాలు పెట్టొద్దని చెప్పు. దాని కష్టసుఖాలకి తండ్రి ఉన్నాడన్న జ్ఞానం దానికి ఏనాడో పోయింది. ఇవాళ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లోకం నవ్వుతుంది. ఈ పెద్ద కాలంలో నేనా తలంపులు భరించలేను. ఎక్కడో అక్కడ ఉండమను. అప్పుడప్పుడు 100-200 పంపిస్తానని చెప్పు అని చెప్పి పంపించాడు. పుట్టెడు ధైర్యంతో ఉన్న రాధ సూరన్నని చూసి విషయం తెలుసుకుని కుప్పకూలిపోయింది. సూరన్న 1000 రూపాయలివ్వబోతే రాధ కన్నీళ్లతో చూసింది. సూరన్న కన్న తండ్రి కదా, అంత కఠినంగా ఉంటాడా అని నా అభిమానమంతా చంపుకొని పాకులాడాను. లాభం లేకపోయింది. నాకు డబ్బు అక్కర్లేదు. అయిన వాళ్ళు నన్ను కష్టంలో ఆదరిస్తారనుకున్నాను. ఒక 1000 రూపాయలు పంపిస్తే నా కష్టం గట్టెక్కుతుందా? వచ్చి నా మొహం చూసి 4 చివాట్లు పెట్టి చేరదీయకూడదా? ఇంత ఘోరం జరిగినా జాలి పుట్టనంత తప్పు చేశానా? తను ఊరి నడుబొడ్డున గవళ్లదానికి ఇల్లు కట్టి దానితో కులకడం లేదా? అంతకన్నా తప్పు పని చేశానా నేను? నాకిష్టమైన మనిషిని నేను ఎంచుకున్నాను. అదేనా నా నేరం? సూరన్న ఆయనకి చెప్పు. రాముడితో వచ్చేసి కాపురం చేసి బిడ్డని కన్నందుకు నేనేనాడో విచారించలేదు. నా తండ్రి నాకు చేసిన అన్యాయానికే ఏడుస్తున్నానని చెప్పు. ఆయన వంశ మర్యాదలు నిలబెట్టలేకపోయానని బాధపడలేదు. నేను కొడుకునై నా తాతల ఆస్తిలో హక్కు తేల్చుకోలేకపోయినందుకే ఏడుస్తున్నానని చెప్పు. నేను ఆడపిల్లననే కదూ నన్ను ఇన్ని విధాలా ఉసురు పెట్టాడు. ఆయన కీర్తికి మచ్చ తెచ్చానని కదా నన్నింత పక్షపాతంతో వదిలేశాడు. సూరన్న ఇంకా నాకెవరున్నారు? ఇంకా నాకేం మాన మర్యాదలున్నాయి? ఏనాడో చెడిపోయాను. చెడి బతకడం కన్నా నాకేం దారి ఉంది? నా ఒళ్ళు అమ్ముకునైనా నేను బతకగలనని చెప్పు. వ్యభిచారం చేసి నా బిడ్డని పెంచుకుంటానని చెప్పు. ఆయన బిడ్డ కోసం ఆయన పరువు మర్యాదలు వదులుకోలేడు. నా బిడ్డ కోసం నేను నా మానం అమ్ముకుంటాను. నాకేం తప్పులేదు, నాకేం సిగ్గులేదు. సూరన్న నువ్వు వెళ్ళి ఆ 1000 రూపాయలు ఆయనకే భద్రంగా అప్పజెప్పు అని రాధ దుఃఖంతో కోపంతో తండ్రిని దుయ్యబట్టింది. సూరన్న చాలా విధాలా చెప్పాడు. రాధ డబ్బు తీసుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడకపోతే సానుభూతి మాటలతో ధైర్యం చెప్పి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత వారం రోజుల్లో రాధ దర్శిపర్రు పెద్దరాజు దగ్గరికి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది.